ఏపీలో కోవిడ్ కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. అంతేకాకుండా ప్రాంగణంలోని నో మాస్క్ నో ఎంట్రీ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు వచ్చేవారంతా విధిగా మాస్క్ ధరించాలని అధికారులు ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ సూచించారు. ఈ పరిణామాలపై డాక్టర్ రఘునందన్ తో మా విజయవాడ ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ జీజీహెచ్లో చూసుకుంటే ప్రత్యేకమైన ఒక వార్డు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ గారు ఉన్నారు. సార్, ఈ నేపథ్యంలో మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నమస్కారం అండి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు రిపోర్ట్ అవుతున్న నేపథ్యంలో మా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ సార్ ఆదేశాల మేరకు, మా సెక్రటరీ గారి ఆదేశాల మేరకు, డిఎంఈ గారి ఆదేశాలు, తర్వాత కలెక్టర్ గారి పర్యవేక్షణలో జీజీహెచ్ విజయవాడలో ఒక 15 పడకల స్పెషల్ వార్డు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కాకుండా ఇంకొక 6 పడకల ఐసోలేషన్ వార్డు, ఇంకొకటి సపరేట్ ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మా ఉద్దేశం ఏంటంటే, ఏ రకమైన పేషెంట్ వచ్చినా వాళ్లకు డయాగ్నోసిస్ అంటే పరీక్ష మనం నిర్ధారణకు అవసరమయ్యే పరికరాలు, రెండవది వారి రిసెప్షన్ అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మీడియట్గా రిసస్టేషన్ చేసే అవసరమైన పరికరాలు, ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుంచి రికవరీ చేసే పరికరాలు, అంటే టోటల్ ట్రీట్మెంట్ అనేది ఒక వార్డులో మేము రెడీ చేయడం జరిగింది. దీన్ని బట్టి చిన్న చిన్న లక్షణాలు ఏదైనా ఉన్నా కూడా, జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే కళ్ళు తిరగడము, తలనొప్పి, ఏదైనా మంచి మందులు వాడినా కూడా తగ్గకపోతే సేఫ్గా జీజీహెచ్ విజయవాడకు రావచ్చు. ఇక్కడ 2 రకాల మీకు పరీక్షలు కానీ రికవరీ ట్రీట్మెంట్ చేసే సదుపాయాలన్నీ కల్పించాము. మా దగ్గర ఏదైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేస్తున్నామో దాంతోపాటుగా ర్యాట్ అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది, ఆ సదుపాయం కూడా అందుబాటులో ఉంచాము. సో ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఎటువంటి భయాందోళనలకు తావివ్వకుండా, అనుమానాలకు ఆందోళనలకు ఆస్కారం ఇవ్వకుండా స్ట్రైట్గా విజయవాడ జీజీహెచ్కి వచ్చి పరీక్ష చేయించుకుని, ఒకవేళ కోవిడ్ ఉంటే దానికి సంబంధించిన తగు చికిత్స ఇక్కడ అందించబడుతుంది. అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. ఇది ఏ వేరియంట్ అనేది ఇప్పటివరకు ఏమైనా బయటపడింది? మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్తున్నారండి. మాకు డిఎంఈ ఆఫీస్ నుంచి ఇలాగ ఇన్ఫర్మేషన్ వచ్చింది. SARS-2 ఒమిక్రాన్ వేరియంట్ అంటారు. దీనిలో ఉన్న లక్షణాలు అంత తీవ్రంగా లేవు, కానీ కోవిడ్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. చిన్న లక్షణాలు ఉన్నప్పుడే ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా మనం పేషెంట్ను సేవ్ చేయగలుగుతాము. సో అందుకని వేరియంట్ అనేది మనకు సంబంధం లేకుండా ఎవరైతే ఈ ముందు చెప్పిన లక్షణాలతో బాధపడుతున్నారో, ట్రీట్మెంట్ వాడినా తగ్గని వారు తప్పకుండా పరీక్ష చేయించుకోండి. మీ సొంత వైద్యం మానుకోండి. ఇక్కడ వచ్చి పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయిన తర్వాత దీనికి సంబంధించిన మెడిసిన్స్ అందరూ మేము అందుబాటులో పెట్టాము. ఈ సందర్భంగా అంటే ఈ ప్రస్తుతం చూసుకుంటే సీజనల్ పొంది కూడా కొంత జలుబు దగ్గు వచ్చాయండి. ఈ సందర్భంగా మీరు ఏమైనా చెప్పదలుచు? తప్పకుండా అండి. ఈ సీజన్లో ఎప్పుడైతే వాతావరణంలో మాయిశ్చర్ అనేది పెరుగుతుందో జలుబు, దగ్గు, జ్వరం అనేది సాధారణంగా వస్తూ ఉంటాయి. అదే మేము చెప్తున్నాం. ప్రాబబ్లీ కోవిడ్ మనకు కొంచెం అప్రమత్తం చేస్తుందని అనుకుంటున్నాము. సో ఇటువంటి సీజన్లో ఇటువంటి లక్షణాలు సాధారణ ట్రీట్మెంట్తో తగ్గకపోతే ఫస్ట్ థింగ్ ప్లీజ్ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోండి. సో మిమ్మల్ని ఎవరు టచ్ చేయకుండా మీరు దయచేసి ఐసోలేషన్లో ఉండండి. మందులు కంటిన్యూ చేస్తూ ఉండండి. సింపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇనీషియల్గా వాడి చూడండి. దాంతోపాటుగా జలుబు, దగ్గుకు వాడే మందులు మీరు సేఫ్గా వాడుకోవచ్చు. సపోజ్ మీకు లక్షణాలు అనేవి తగ్గకపోతే అప్పుడు కోవిడ్ మీకు ఉందా లేదా అని అనుమానం ఉంటే దాన్ని పరీక్ష చేయించుకునేందుకు తప్పకుండా జీజీహెచ్కు రావచ్చు. దీని మధ్యలో సపోజింగ్ మీకు ఎవరైనా తారసపడిన వ్యక్తుల్లో కోవిడ్ ఉందని మీకు లక్షణాలు ఉన్నాయని అనుమానంగా ఉంటే దయచేసి వారికి దూరంగా ఉండండి. సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని పాటించండి. క్రౌడ్లో అంటే మీరు టెంపుల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, జాతరలకు కానీ వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. మనిషికి మధ్య దూరం పాటించండి. హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. మంచి ఆహారం తీసుకోండి. హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్, బాగా నీరు తాగండి. మీలో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఏదైనా చేయగలరో అన్నీ తప్పకుండా చేసి, అయినా కూడా మీకు డౌట్ ఉంటే, అయినా కూడా మీకు లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా జీజీహెచ్ టీం అనేది మీ రెస్క్యూకి రెడీగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టు ఒకవైపు
కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా దీనికి సంబంధించి కూడా సమీక్షలు కూడా నిర్వహించారు. ఇది ఇందుకోసం ప్రత్యేకంగా ఒక 10 పడకలు కూడా ప్రత్యేకంగా ఒక వార్డు అనేది ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అంటే ఈ సీజనల్ వ్యాధులు జనరల్గా జలుబు, దగ్గు, జ్వరం అనేది రావడం సర్వసాధారణం అయినప్పటికీ మీరు ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి దానికి కావాల్సిన వైద్యం కూడా తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HMTV.